కాలయవనుడు తన సైన్యంతో మధురకు వచ్చాడు. నిశ్శబ్దంగా ఉన్న మధురలో అంత సైన్యం ఎదురుగా ఒక్క శ్రీకృష్ణుడే, అదీ ఆయుధం లేకుండా ఉండడం చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిపై దాడి చేసేందుకు కాలయవనుడు గుర్రాన్ని పరిగెత్తించాడు. కాని కృష్ణుడు కాలయవనుడికి దొరక్కుండా అతి వేగంగా పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న కృష్ణుణ్ణి చూసి కాలయవనుడు నవ్వుకున్నాడు. ఇదేనా నీ వీరత్వం అని కృష్ణుణ్ణి అవహేళన చేశాడు. అయినా సరే కాలయవనికి చిక్కకుండా కృష్ణుడు పరిగెత్తుతున్నాడు. ఇటు కాలయవనుడు కూడా ఆగకుండా వెంటపడుతున్నాడు. అలా పరిగెడుతూ కృష్ణుడు ఒక కొండ మీద ఉన్న గుహల్లోకి వెళ్లాడు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్లాడు. గుహలో ఒక చోట నిద్రపోతున్న వ్యక్తిని చూసి శ్రీకృష్ణుడే నాటకమాడుతున్నాడని అనుకొని అతని దగ్గరికి కాలయవనుడు వెళ్లాడు. పిరికివాడిలా నిద్ర నటిస్తున్నావా అంటూ ఆ పడుకున్న మహర్షిని బలవంతంగా నిద్రలేపాడు. అంతవరకు నిద్రపోతున్న ఆ మహర్షి పేరు ముచికుందుడు. అకస్మాత్తుగా నిద్రలేచిన ముచికుంద తన ఎదురుగా ఉన్న కాలయవనుని కోపంగా చూశాడు. ఆ కోపం నుంచి పుట్టిన భయంకరమైన అగ్ని కాలయవనుని బూడిద చేసింది. అక్కడితో కాలయవన కథ ముగిసిపోయింది. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.